నగరంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండా వాన సమయాల్లో ఇబ్బందులు పడుతూనే బస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా వృద్ధులు, మహిళలు, చిన్నారుల బాధ వర్ణనాతీతం. బస్ షెల్టర్ లేక బస్సులను రోడ్డు మధ్యలోనే ఆపివేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. ఎండాకాలం వచ్చేసింది, దాని తీవ్రత కూడా పెరిగిపోతుంది. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు. ఈవినింగ్ వరకు కూడా ఇదే ఎండ కొనసాగుతుంది. నగరంలోని జనులందరూ కూడా బస్ షెల్టర్స్ కావాలని బస్ షెల్టర్స్ వచ్చి తమ సేద తీరుతూ ఉంటారు. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఎర్రమంజిల్లో ఉన్న బస్ షెల్టర్ లో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం బస్ షెల్టర్ అన్న పేరుకి మాత్రమే ఉంది, కానీ దీనివల్ల ఏది ఉపయోగం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏసీ చూస్తున్నాం, ఈ ఏసీ కూడా అసలు యూజ్ అవ్వట్లేదు. ఇక్కడ ఉన్న బెంచెస్ కూడా చూసాం, ఒకరంటే ఒకరు కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నట్లయితే మనకు కనిపించట్లేదు. అంటే సాధారణంగా చూసుకున్నట్లయితే చాలా ఏరియాస్ లో కూడా బస్ షెల్టర్స్ అనేటివి లేవు. కొన్ని చోట్ల బస్ షెల్టర్స్ ఉన్నప్పటికీ ఇలాంటి బస్ షెల్టర్స్ అంటే ఏసీతో కూడిన బస్ షెల్టర్స్ ఉన్నా కూడా ఉపయోగంలో లేదనే చెప్పి తెలుస్తుంది. పేరుకి ఇక్కడ ఒక చిన్న ఫ్యాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సెల్ ఫోన్ ఛార్జెస్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ క్లిప్పింగ్ బోర్డ్స్ అయితే ఇవన్నీ చూస్తున్నాం, కానీ ఎక్కడా కూడా ఇక్కడ అసలు ఒక జనసంచారం అనేది లేదని తెలుస్తుంది. బయట కనుక చూసుకున్నట్లయితే ఈ షెల్టర్స్ ని యూజ్ చేసుకునే కంటే ఇక్కడ ఉన్న అపరిశుభ్రత వల్ల కూడా ఇక్కడ ఎవరు రావట్లేదని కూడా తెలుస్తుంది. బయట చూసుకుంటే నార్మల్ బస్సెస్ వచ్చే చోటు బయట నించొని ఎండలో అలాగే వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైనా సరే ఆ ఎండలో అలా నించుంటున్నారే తప్పితే బస్ షెల్టర్స్ కూడా యూజ్ చేసుకోవట్లేదు. దీనికి కారణాలు అనేకం కావచ్చు. చాలా రోజుల నుంచి ఈ బస్ షెల్టర్స్ యూజ్ చేస్తున్నట్లయితే మనకు అనిపించట్లేదు. దీని పక్కన ఉన్న బస్ షెల్టర్స్ కూడా మనం చూసాము, అవి ఆల్రెడీ లాక్ అయి ఉన్నాయి, అంటే అసలు ఓపెన్ కూడా చేయటం లేదు. మరి బస్ షెల్టర్స్ పేరుకు మాత్రమేనా, ఎందుకు పెట్టారు అన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితిలో కనుక మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. చాలా ఎండలు ఉన్నాయి. ఇది కేవలం మార్చి మాసం మాత్రమే, ఇంకా జూన్ వరకు కూడా ఈ ఎండలు కొనసాగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అటు పెద్దవాళ్ళకు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇలాంటి ఎండాకాలంలో బస్ షెల్టర్స్ ని కూడా సరైన సదుపాయాలు లేకుండా అపరిశుభ్రంగా ఉన్న బస్ షెల్టర్స్ ని మనం చూస్తున్నాం. ఇది ఎటుకు దారితీస్తుంది? ఎప్పటి వరకు ఇవన్నీ మనం నీట్ గా క్లీన్ గా చూడొచ్చు? ఎప్పుడు ప్రజలు ఈ బస్ షెల్టర్స్ ని యూజ్ చేసుకుంటారు? ఎందుకు లాక్ చేస్తున్నారు? వీటికన్నీ కూడా తగిన సమాధానం అయితే లేదు. మనం జనాన్ని అడిగే ప్రయత్నం చేద్దాము. అసలు ఈ బస్ షెల్టర్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? వీటిని ఎందుకు జనులు యూజ్ చేసుకోవట్లేదు కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీరు ఎక్కడ ఉంటారు? మక్తాల రాజ్భవన్ మక్తా. ఓకే, రోజు ఇక్కడికి వస్తుంటారా మీరు? పొద్దుగాల వస్తే సాయంత్రం 4 గంటలకే వెళ్ళిపోతాం. అంటే అసలుకే ఎండాకాలం కదా, ఈ ఎండల మీకు చాలా కష్టంగా ఉంటుంది కదా అమ్మాలి అని అంటే? ఉండదు, గొడుగు పెట్టుకుని ఉన్నాం కదా. ఓకే, అంటే రోజుకి ఎన్ని అమ్ముతుంటారు, ఎంత సంపాదిస్తుంటారు? సరే 150 అట్లా. అంటే రోజుకి 150 దాకా వస్తుందా? వస్తే ఒకసారి రాదు, చెప్పలేము. ఇప్పుడు ఆన్లైన్ అయిపోయినాయి కదా, ఫామ్లు తక్కువ పోతుంది. ఓకే, మరి మీరు లంచ్ అదంతా ఇక్కడ ఇస్తారమ్మా? తెచ్చుకుంటారు, తెచ్చుకుంటారు, ఇక్కడే తింటారు. ఓకే, అంటే ఈడ మన పక్కన చూసుకుంటే బస్ స్టాప్స్ కూడా ఉన్నాయి కదా, అంటే ఏసీ ఉండే బస్ స్టాప్స్ ఇవన్నీ. బస్ షెల్టర్స్ కూడా ఎండకి ఏం కాకుండా కొంతమంది జనాలు ఇక్కడ షెల్టర్స్కి తీసుకోవడానికి చెప్పి ఇట్లాంటివి పెట్టారు. ఇప్పుడు వీటికి అన్నిటికీ లాక్ వేసి ఉన్నాయి కదమ్మా, మరి చాలా మంది ఇట్లనే బయటనే నించోవాల్సి వస్తుంది, బస్ స్టాప్ బయట నించోవాల్సి వస్తుంది. చాలా కష్టం కదా. చాలా కష్టం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అట్లా చేస్తుంటారు, లాక్ వేసి పెట్టి. అంటే మీరు రోజు ఇక్కడికి వస్తుంటారు కదా, ఎన్ని రోజుల నుంచి చూస్తారు ఇట్లా లాక్ ఉండడం? నేను వచ్చినప్పటి నుంచే ఉంది, 5-6 ఏళ్ళు. मेरा नाम मुनीर अली है, मैं संतोष नगर में रहता हूँ। आरटीओ ऑफिस को आया था, आके ज़ेरॉक्स कराने के लिए आके ठहरा तो देखा तो ये एसी बस स्टॉप है खैरताबाद के पास। ये ऐसी शेड्यूल है, मगर इसको पूरा ताला लॉक करा हुआ है, पूरे पैसेंजर पूरे रोड पे खड़े हुए। बहुत तेज़ धूप है, परेशानी ज़्यादा हो रही है ये पैसेंजर्स के लिए, जाने के लिए, सिटीजन के लिए। कई ज़्यादा बस शेल्टर्स है मगर कोई भी यूज़ नहीं कर रहे ना सर, इसके बारे में आपका ओपिनियन क्या है? यूज़ करने का क्या है मैडम, ऑलरेडी पहले से इसमें लॉक लगा हुआ है ना मैडम, कहाँ से जा सकते हैं? एंट्रेंस के पास डोर पे लॉक लगा हुआ है। आप देखिए, बताइए कैमरामैन को, बताइए अपने को, लॉक लगा हुआ कैसे पब्लिक कैसा बैठेंगे अंदर, कैसा यूज़ करेंगे? ऐसी शेड्यूल रह के भी फ़ायदा नहीं है, क्योंकि कड़ी धूप में भी अब हम बाहर ही खड़े हुए हैं। पब्लिक देखिए, पैसेंजर बाहर खड़े हुए, कैसा आरटीसी वाले अपने सही वर्कआउट नहीं कर रहे, इसकी देखभाल नहीं कर रहे। इस वजह से पैसेंजर के लिए काफ़ी मुश्किल हो रही है। एक मरतबा आप भी उनको बोले तो बेहतर रहेगा आपकी न्यूज़ की तरफ से। ठीक है, ओके। అంకుల్, ఇక్కడ చూస్తున్నాం బస్ షెల్టర్స్ ఉన్నాయి, ఓపెన్ లేవు, ఎవరు యూజ్ చేసుకోవట్లేదు. ఇది రద్దీ ప్లేసే, ఎర్రమంజిల్ అన్నది రద్దీ ప్లేసే. కొన్నిసార్లు బస్సెస్ తొందరగా వస్తే ఎవరు ఆగేంత ప్రయత్నం చేయరు. ఒకవేళ ఆగుండి వేరే బస్సెస్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది ఎందుకు యూజ్ అవ్వట్లేదు? సో దీనివల్ల ఉపయోగం ఏంటంటారు? నన్ను అడిగితే గవర్నమెంట్ కట్టింది వేస్ట్, పబ్లిక్ పనికి రాదు, దేనికి పనికి రాదు, వేస్ట్ కట్టేసి అంతా ప్లేసే వేస్ట్. మీరు ఎక్కడ ఉంటారండి? మేము ఇక్కడనే ఉంటాం. ఓకే, ఇక్కడ అయినా కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉండదు. ఇక్కడ ఈ ఏరియా లోకల్ ఏరియా కాదు, అందులో బస్సులు ఎవరు ఎక్కరు.
మొత్తం బస్సులలో బండ్లలో వెళ్ళిపోతారు. మామూలు జనాలు మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా, జనాలు ఉన్నారు. ఎవరన్నా వేస్ట్ కట్టి గవర్నమెంట్ డబ్బు వేస్ట్. అంటే అవసరమైన చోట్ల పెట్టకుండా అనవసరమైన చోట్ల పెట్టేశారు. హైదరాబాద్లో పెట్టమనండి, అక్కడ లేదు. నిమ్స్ దగ్గర పెట్టమని, అక్కడ లేదు. ఇక్కడ వేస్ట్. ఇక్కడ దేనికి సంబంధించిన జనాలు ఎక్కనే ఇక్కడ. అది ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ మల్లేష్తో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ లో వర్గపోరు మరింత రాజుకుంటుంది. పోస్టర్లు, ఫ్లెక్సీల విషయంలో ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య తలెత్తిన వివాదం ఈ కారణంగా ఉంది. ఈ నేపథ్యంలో తన ఫోటో లేకుండా తన నియోజకవర్గంలో పోస్టర్లు, ఫ్లెక్సీలు వేయొద్దని గువ్వల బాలరాజు హెచ్చరికలు చేశారు. అయితే గువ్వల హెచ్చరికలకు తలొగ్గేదే లేదంటున్న ఎంపీ రాములు కుమారుడు భగత్ ప్రసాద్ పేరిట అచ్చంపేట నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. తనయుడు భరత్ ప్రసాద్ పేరిట ఉగాది, శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్లు అంటించారు. ఆ పోస్టర్లను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వర్గీయులు చించేశారు. దీంతో అచ్చంపేటలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వర్గ విభేదాలు పచ్చగడ్డ వేస్తే బగ్గుమనే స్థాయికి చేరుకున్నాయి.